హలో బ్రో, వెల్కమ్ టు సింపుల్ ఫుడ్ బ్రో ఛానల్ అండి. ఈరోజు మనము మ్యాంగో పుడింగ్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామన్నమాట. దానికి కావాల్సింది మిల్క్ మేడ్, క్రీమ్, ఒక మ్యాంగో, తర్వాత 8 to 10 పీసెస్ ఆఫ్ బ్రెడ్. ఈ మ్యాంగో పుడింగ్ చేయడానికి మనము 2 టైప్స్ ఆఫ్ మ్యాంగో సాసెస్ చేస్తామన్నమాట. సాసెస్ అంటే మ్యాంగో క్రీమ్ అన్నమాట. ఒకటి మిల్క్ క్రీమ్ తోటి చేస్తాము, 2 మిల్క్ మేడ్ పాలతోటి తయారు చేస్తామన్నమాట. మొదటిగా మ్యాంగో తొక్క తీసేసి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఎటు మిక్సీ వేస్తాం కాబట్టి ఎలా కట్ చేసినా పర్వాలేదన్నమాట. ఈ మ్యాంగో ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసేయాలి. దాని తర్వాత మిల్క్ మేడ్ యాడ్ చేయాలన్నమాట. ఒక 50 ml వరకు యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకొంచెం యాడ్ చేసుకున్నా పర్వాలేదు, అండ్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నా పర్వాలేదండి. ఇలాగా సిల్కీ క్రీమ్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి, తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి కొంచెము అంటే హాఫ్ పేస్ట్ పక్కకు పెట్టుకోవాలన్నమాట. మిగతా హాఫ్లో 150 ml ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. మంచిగా స్మూత్ పేస్ట్ అవుతుందన్నమాట. ఇంకా ఇప్పుడు బౌల్లో క్రీమ్ ఏదైతే ఉందో అది బౌల్లోకి తీసేసుకోవాలి. ఇది మీరు ఇంట్లో చేసుకోవాలి అంటే కనుక పాల మీగడ ఉంటుంది కదా బ్రో, దాన్ని మిక్సీ పట్టేయాలన్నమాట. కొంచెం పాలేసి అంతే, అదే మిల్క్ క్రీమ్. ఇంకా స్మూత్ టెక్స్చర్ కోసము బాగా విస్క్ చేయాలన్నమాట. విస్కర్ లేదు అంటే కనుక మీరు మిక్సీ పట్టేయచ్చు దీన్ని. దీనిలోకి మిగిలిన మ్యాంగో పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసి మంచిగా విస్క్ చేయండి. తర్వాత బ్రెడ్ తీసుకొని సైడ్స్ కట్ చేసేసేయండి అన్నమాట. కొంతమందికి ఆ సైడ్సే బాగా ఇష్టం బ్రో, మీకు కావాలంటే ఉంచండి, లేకపోతే సైడ్స్ కట్ చేసేసుకొని ట్రేలోకి ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకోండి అన్నమాట. ఇలాగా బ్రెడ్ని బాగా పేర్చుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మన మ్యాంగో మిక్స్చర్స్ని దీని మీద ఒకదాని తర్వాత ఒకటి లేయర్గా వేసుకోవాలి. ఇదేమో మిల్క్ మేడ్ వేసిన మిక్స్చర్ బ్రో ఇది. తర్వాత మిల్క్ క్రీమ్ వేసిన మిక్స్చర్. మొత్తం ఈవెన్గా లేయర్స్గా ఫామ్ అయ్యేలాగా వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ బ్రెడ్ని పెట్టుకోవాలి. వీలైనంత వరకు ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వాడండి బ్రో, అంటే బ్రెడ్ ఫ్రెష్గా ఉండాలి, మ్యాంగో కూడా మంచిగా ఫ్రెష్గా తాజాగా ఉండాలి. మళ్ళీ లేయర్స్ కంటిన్యూ చేసుకోండి. నేను ఏదో డిజైన్ లాగా ఉంటుందని చెప్పేసి కొంచెం పూల్గా పెట్టాను బ్రో. దీన్ని 8 to 10 hours ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఇంకొంచెం మిగిలింది బ్రో మిక్స్చర్, మిల్క్ మేడ్ మిక్స్చర్, తర్వాత మిల్క్ క్రీమ్ మిక్స్చర్. దాన్ని నేను ఒక జార్లో వేసుకొని దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది మ్యాంగో మూస్.
ఇదేమో మ్యాంగో పుడింగ్, ఎందుకంటే దీనిలో బ్రెడ్ వేసాం కాబట్టి. తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకొని సర్వ్ చేసేయండి. చల్లగా ఉన్న మ్యాంగో పుడింగ్ ఎలా ఉందో కామెంట్లో తెలపండి బ్రో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.